దాంతోపాటు ఆ 10 మంది కాళ్ళు మొక్కి పార్టీలోకి రమ్మన్నట్టు కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ వేయడం జరిగింది. ఇక ఏం జరిగిందంటే ఇక్కడ కేటీఆర్‌కి దమ్ముంటే వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి రమ్మని అడగాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. కేటీఆర్ నాయకత్వం నచ్చకనే వారు బయటకు వచ్చినందుకు ఆ 10 మంది ఎమ్మెల్యే కాళ్ళు మొక్కి పార్టీలోకి రమ్మన్నారని సూచించారు. గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ బయటికి వెళ్ళిన ఎమ్మెల్యేలను మళ్ళీ తెచ్చుకునే దమ్ము బీఆర్ఎస్‌లో ఏ నాయకుడికైనా ఉందా అని ప్రశ్నించారు. కేటీఆర్ హరీశ్‌రావు మధ్య గొడవల కారణంగానే బీఆర్ఎస్ నుంచి దూరంగా వెళ్ళిపోయారని, సీఎల్పీని బీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్నప్పుడు కేటీఆర్‌కి ఏమైపోయాడని ప్రశ్నించారు. కేటీఆర్ రాహుల్ గాంధీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తాము తలుచుకుంటే అసలు రాజకీయాలు ఎందుకు వచ్చానని బాధపడాల్సి వస్తుందని దయాకర్ మాట్లాడారు. దయాకర్ గారు ఏం మాట్లాడుతారో మరి ఆయన ఎమ్మెల్సీ హోదాలో కొద్దిగా ఆయన కూడా ఆలోచించుకొని మాట్లాడారు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదురా నాయన అంటుర్రు వాళ్ళు. మీ స్పీకరే ఇచ్చిండు ఆయనకి వాళ్ళు పార్టీ మారినట్టు ఆధారం లేవని. మళ్ళీ వాళ్ళు పార్టీ మారిర్రు, బయటికి పోయారు, మీరు తిరిగి దమ్ముంటే తెచ్చుకోరి, వాళ్ళు కాళ్ళు మొక్కరని ఎందుకు మాట్లాడుతుండు ఆయన? ఆయన ఏ నైతికతతో మాట్లాడుతుండే అట్లా? వాళ్ళు మేము పార్టీ మారలేదని వాళ్ళు చెప్తుర్రు, మేము పార్టీ మారలేదని వాళ్ళు చెప్తుర్రు, బీఆర్ఎస్ పార్టీ మారారు అంటున్నారు. ఇప్పుడు మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎమ్మెల్సీగా మీరు ఏం మాట్లాడుతున్నారు? పార్టీ మారలేదు, మారలేదో మాకు సంబంధం లేదన్నట్టు మీరు మాట్లాడాలి. పార్టీ మారలేదు మాట్లాడి పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవు, వాళ్ళు పార్టీ మారలేరు అబ్బాయి అంటుంటే మీరు పార్టీ మారిర్రు, మీరు బెచ్చుకోరి, వాళ్ళు కాళ్ళు పట్టుకోరి అని మీరు ఎందుకు మాట్లాడుతారు? కేటీఆర్ని ఎందుకు విమర్శిస్తారు? అసలు దీనికి మీకు అసలు సంబంధం ఏంది? అసలు ఎందుకు మాట్లాడుతారు దీని గురించి? స్పీకర్ తీర్మానం ఇచ్చిర్రు, కాంగ్రెస్ పార్టీలకి రాలేదంటూ, బీఆర్ఎస్లో ఉన్నారంటూ, మళ్ళీ బీఆర్ఎస్లో తెచ్చుకునే దమ్ము ఉందా అని మీరు ఇట్లా ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు అంట వాళ్ళు, బీఆర్ఎస్లో ఉన్నారంట. స్పీకరే చెప్పిండు స్వయంగా. మళ్ళీ బీఆర్ఎస్లో తెచ్చుకోరు, మీకు దమ్ముందా అని మాట్లాడటం మరి ఇక అద్దంకి దయాకర్ గారు ఆలోచించుకోవాలి ఏం మాట్లాడుతున్నారో. ఒకసారి మాట్లాడే ముందు కూడా ఆలోచించుకోవాలి. ఇక రాహుల్ గాంధీ గురించి కేటీఆర్కి మాట్లాడే అర్హత ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే మీరెందుకు మాట్లాడుతున్న ఈ విషయం గురించి అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఒక పక్క స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యం ఇక కూనీ చేస్తుంది, స్పీకర్ పార్టీ మారంటే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు మాట్లాడుతుంటుంటే బీఆర్ఎస్లు, మీరు వాళ్ళు పార్టీ మారారు కాబట్టి వాళ్ళు తెచ్చుకోని దమ్ముందని మీరంటే ఏమాత్రం సమంజసము? అసలు వాళ్ళు పార్టీనే మారలేదు, పార్టీని మారినట్టు అసలు ఆధారాలు ఏమంటుండు స్పీకరు. మరి మీరు పార్టీ మారారు కాబట్టి మీరు తెచ్చుకోరి దమ్ముందనటం మాత్రం అది మీరే ఆలోచించుకోవాలి. అద్దెకి దగ్గర మీరు ఒక ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు పార్టీ మారలేదని మాట్లాడుతుంటే మీరేమో పార్టీ మారమంటాం. మరి అసలు ఇది ఎలాంటి ఈ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు? అసలు ఇది రాజకీయ ఇదిగా అడుగులు వేస్తున్నారు. మరి ఇంతకీ పార్టీ మారలేదా? మీరేమంటున్నారు? అసలు మారలేదా? మీ కాంగ్రెస్కి వచ్చారా రాలేదా? వస్తే మరి చెప్పండి. స్పీకర్కి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు పార్టీ మారారు, బీఆర్ఎస్లో గొడవలు అవుతున్నాయి, హరీష్ రావుకు కేటీఆర్కు వాళ్ళిద్దరి మధ్య గొడవలు తట్టుకోలేక వాళ్ళు పార్టీ మారారని స్పీకర్కి చెప్పి అవిశ్వాసం తీర్మానం నిన్న అనంత పిటిషన్కి వాళ్ళకి ఇవ్వాల్సింది, మరి స్పీకర్కి చెప్పాల్సింది ముందే. ఇది పరిస్థితి, వాళ్ళు పార్టీ మారారు, వాళ్ళిద్దరికి పడట్లేదు, ఆ బీఆర్ఎస్లో పడట్లేదు, అన్నదం బావమరుదులకు పడట్లేదు కాబట్టి పార్టీ మారారు వాళ్ళు 10 మంది మన దాంట్లోకి వచ్చిందని మీరు చెప్తే కాంగ్రెస్కి వాళ్ళ మీద నిన్న అనర్హత పిటిషన్ మీద వేటు వేసేవాళ్ళు, మరి బై ఎలక్షన్ వచ్చేది. మరి ఆ విధంగా ముందే మాట్లాడాల్సింది. అంత అయిపోయాక మీరు తెచ్చుకోరని మీరు బీఆర్ఎస్ వాళ్ళు సవాల్ చేసే నైతికత అయితే ఆ విషయంలో మీకు లేదని కూడా మరి ఉందా లేదనేది కూడా మీరే ఆలోచించుకోవాలి. ఇక హామీలపై నోరు మెదపరేమి ఏపీకి వచ్చేసరికి